మంచిది. మన ప్రభువును, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, వాక్యం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నాకు ఒక మాట అర్థమైంది ఏంటంటే, ఇబ్బందులు కొన్నిసార్లు రావటం మంచిదే అని కనిపిస్తా ఉంది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కానీ అతనికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. తన భార్య అయినటువంటి షారాయిని అబీమెలెకు రాజు తన అంతఃపురంలో చేర్చుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. అలాగే దానియేలును కూడా సింహాల గుహలో వేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. శద్రకు వేసిన అభిజ్ఞులను కూడా ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రయాణంలో కానీ కొంచెం స్ట్రగుల్ అవ్వటం కానీ ఇబ్బందులు రావటం ఒకసారి గమనించి చూస్తే యోబుకి రావటం ఇవన్నీ కూడా చాలామంది ఒకళ్ళని కాదు. అయితే వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందుల తర్వాత ఏం జరిగింది వాళ్ళ జీవితాల్లో అని చెప్పి ఒకసారి ఆలోచన చేసి చూస్తే అబీమెలెకును దేవుడు గద్దించాడు. ఆయన ప్రవక్త, నువ్వు ప్రవక్త భారం తెచ్చుకుంటావని చెప్పి దేవుడు గద్దించడంతో అబీమెలెకు వచ్చి అబ్రాహాముకు సాష్టాంగపడ్డాడు. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా అని. అలాగే యాకోబును కూడా చాలా బాధ పెట్టాడు లాబాను. అయితే లాబాను జాగ్రత్త సుమి, మంచిగాని చెడుగాని అతనితో మాట్లాడబాకు అని చెప్పి లాబానును దేవుడు గద్దించాడు. అలాగే యోబునికి వచ్చినటువంటి కష్టాలు మన అందరికీ తెలుసు. అయితే యోబుని బట్టి తన స్నేహితులందరినీ కూడా గద్దించాడు. అలాగే దానియేలుకు, శద్రకు, అబేద్నెగోకు వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చిన తర్వాత వారికి తర్వాత అత్యంతమైనటువంటి కృపను అనుగ్రహించినట్టుగా వారు ఇంకా ఆస్వాదించబడినట్టుగా మనకు కనబడతా ఉంది. అబీమెలెకు ఆస్తినిచ్చాడు, అంతస్తునిచ్చాడు. చాలామంది అలాగే ఇబ్బందులు పడిన వారందరూ కూడా మరలా డెవలప్మెంట్ అయ్యారే తప్ప ఏమాత్రం కూడా కృంగిపోలా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, నేను ఆయన సేవకుడికి మీకు తెలియజేస్తుంది ఏంటంటే, మీరు కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు, అనగా ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయంటే యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసం ఉంచిన వారు మాత్రమే తీసుకోండి ఈ మాటలు. ఎట్లా పడితే అట్లా ఉన్న వారికి ఇబ్బందులు వస్తున్నాయి, దేవుని వల్ల వస్తున్నాయి అలా అటువంటి వారికి ఈ వాక్యం వర్తించదు. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి, అబ్రహాము, యాకోబు, దానియేలు, యోబు, శద్రకు వీళ్ళందరూ కూడా దేవుని విశ్వాసం ఉంచారు, ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల తర్వాత వారు విజయాన్ని సాధించారు. అట్లాగా మనం కూడా దేవుని విశ్వాసం ఉంచినప్పటికీ ఇబ్బందులు వస్తున్నాయంటే ఆ ఇబ్బందుల తర్వాత మరల ఏముందో తెలుసా? సింహాసనమే, విజయమే. అనేకులు మనల్ని చూసి ఆశ్చర్యపోయేలాగా మన దేవుడు చేస్తాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ లేఖనాలు మీ ముందు పరిచాను. కాబట్టి మీరు కూడా విశ్వాసంతో ఉండండి. ఇబ్బందులు వచ్చినా అలాగే ఓర్చుతూ ఉండండి. ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు చేస్తాడని ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.